జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఓ సమస్య వెంటాడుతోంది. 2014-19 కాలంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన ఆయన ఆ ప్రభుత్వం ఏం చేసినా సైలెంట్ గా ఉండిపోయారు. దాంతో జనసేన ఏమీ చేయట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అప్పటి పాలనలో క్షేత్రస్థాయిలో అవినీతి బాగా పెరిగిందని, సెటిల్మెంట్లు దందాలు ఎక్కువయ్యాయనే విమర్శలున్నాయి. ఆ తర్వాత టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ భారీ మెజార్టీతో గెలిచినా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మారలేదు. దాంతో 5 ఏళ్ల తర్వాత వైసీపీ కూడా ఘోర పరాజయాన్ని చూసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, కానీ గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ అదే పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రభుత్వంలో భాగమైతే సైలెంట్ అయిపోతారా అనే ప్రశ్నలు ఆయన్ని వేధిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హోంశాఖను తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి హోంశాఖ పనితీరుపై అసంతృప్తితోనే ఉన్నారు. ఇదివరకు ఓసారి ఏకంగా మంత్రి అనితను టార్గెట్ చేశారు. మీరు కఠిన చర్యలు తీసుకోకపోతే హోంశాఖను నేను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నా శాఖలు వేరు, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు అని హెచ్చరించారు. ఆ తర్వాత ఆమె పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి తమ పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా కొన్నిసార్లు లా అండ్ ఆర్డర్ పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వైసీపీ దందా కంటిన్యూ అవుతోందనే ఆరోపణలు టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్నాయి. జిల్లాలో ఎక్కడికక్కడ వైసీపీ రౌడీలు సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిన్న పెరవలి సభలో ఆయన వైసీపీ నేతలు, నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ వార్నింగ్ లో ఆయన టీడీపీకి కూడా హెచ్చరికలు పంపారు. వైసీపీని మాత్రమే టార్గెట్ చేయలేదు. మేము కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం, కానీ అవసరమైనప్పుడు మా అభిప్రాయాల్ని ఖచ్చితంగా చెప్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మాటకు అర్థం సింపుల్. టీడీపీ నేతలు, నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్లో సెటిల్మెంట్లు, దందాలు, కమిషన్లకు తెగబడుతున్నారని విమర్శలున్నాయి. వారి తీరు మారకపోతే అది టీడీపీతో పాటు జనసేనకు కూడా మైనస్ అవ్వగలదనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ లో ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన హోంశాఖను తను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో ఆయన ఓడిపోతున్నారు. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులను గుర్తించట్లేదు. ఆయనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు కూడా మన పాలన సూపర్ అని చెప్తున్నారు. కానీ నిజమేంటి అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపిస్తున్నారు. వారికి ఏ పార్టీ అయినా ఒకటే. మంచి పాలన అందించే పార్టీలని వారు ఆదరిస్తారు. అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఎవరైతే వారికేంటి. తమకు న్యాయం చేసే పార్టీకి ప్రజలు పట్టం కడతారు. ఏపీలో ఇదే జరుగుతోంది. సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సమస్యల్ని టీడీపీ సరిచేయకపోతే దాని ఫలితాన్ని జనసేన కూడా అనుభవించాల్సి ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ నిన్న అంతలా సీరియస్ అయ్యారు. పరిస్థితులు మారకపోతే పవన్ కళ్యాణ్ హోంశాఖను తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.